విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ నాని హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? నించుంటే కొడతారు. వైసీపీని ఢీ కొట్టాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడే కావాలి. హ్యాట్రిక్ మరి కొట్టే అవకాశం ఉంది. సింబల్ ఉంటే కొడతాడు. మంచిగా నిందు పోగొట్టుకుంటారు సార్. చంద్రబాబు నాయుడు పోగొట్టుకోడే అనుకుంటారు. టీడీపీ తరఫున రాకపోతే మాత్రం నష్టపోయింది టీడీపీ. ఒక ఎంపీ సీట్ పోయినట్టు. పేదల కోటీశ్వరులు చేస్తాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తారంటే జనాలు ఎలా అసలు గెలవరా? ముందు గెలిచే అవకాశం లేదు. వాళ్ళ గొడవలు అవుతున్నాయంట. ఒకవేళ వైసీపీకి వెళ్ళడం కష్టం. ఏదైనా వైసీపీలోకి వచ్చారు అంటే గెలిచినట్టే. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ పార్లమెంటు స్థానం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాని హ్యాట్రిక్ సాధిస్తారా? మరి గెలిస్తే ఏ పార్టీ తరఫున గెలుస్తారు? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ నాని హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? నించుంటే కొడతారు. మూడోసారి కొడతారు. నించుంటే కొడతారు. మరి ఆయన నించోట్లేదే. నించున్నాడుగా. ఆయన నించుంటున్నారని తెలియదు. ఏ పార్టీ టికెట్ ఇవ్వనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఇండిపెండెంట్ అయితే గెలవలేరు. ఏ పార్టీ అయినా ఉంటేనే గెలుస్తారు. అంటే అతను వ్యక్తిగతంగా ఉందనుకుంటున్నాడు. ఉన్నా కానీ ఏదైనా బ్రాండ్ ఉండాలి. మీకు షర్ట్ వేయాలంటే బ్రాండ్ కావాలి కదా, అలాగే ఆయన కూడా బ్రాండ్ ఉండాలి. ఏదో ఒక బ్రాండ్ ఉండాలి. నాని గారికి ఏదైనా బ్రాండ్ ఉంటే లేదు. ఏ బ్రాండ్ ఉంటే బాగుంటుంది? ఏదైనా బ్రాండ్ ఉంటే ఏ బ్రాండ్ అయినా సరే ఆయనకు బ్రాండ్ ఉంటే గెలుస్తారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఒక టికెట్ రాలేదనుకోండి, ఏ పార్టీ వైసీపీ తరఫున పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉందా? నాకు తెలిసి ఆయన వైసీపీకి ఎవరేమో. వైసీపీకి ఎవరు సీట్ ఎవరు ఆల్రెడీ డిక్లేర్డ్. ఎవరు ఆ సీటు ఒక ప్రముఖ నాయకుడు. ప్రముఖ నాయకుడు ఎవరుంటారు? యాక్టర్ అవ్వచ్చు లేదా నాయకుడు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఎవరుంటారు? మీ ఓకేనా చెప్పడం అంటే ఇప్పటి వరకు చెప్పలేదు. అది జగన్ గారి మనసులోనే ఉంది. ఆయన బయటకు రావాలి. ఆ మనసులో మాట చెప్పండి మీకు తెలిస్తే. నేను అనుకోవడం ఏంటంటే ఒక యాక్టర్ ఉన్నాడని తెలిసింది నాకు. యాక్టర్ నాగార్జున అయి ఉండొచ్చు. నాగార్జున అనుకున్నారు కానీ నాగార్జున స్పష్టం ఇచ్చాడు, నేను పోటీ చేయట్లేదని అంతకుముందు. మేబీ యాక్టర్ అవ్వచ్చు లేకపోతే నాయకుడు అవ్వచ్చు. ఆ రోజుకి కానీ నిర్ణయించిన కానీ గట్టి నాయకుడు. ఏదైనా సరే నాని గారి మీదకి గట్టి ఫైట్ ఇవ్వగలరు. గట్టి ఫైట్. మరి చిన్ని గీత అంటున్నారు, మరి తెలుగుదేశం తరపున మరి చిన్ని గారికి ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఎంపీగా కానీ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కావాలి. ఎవరైనా సరే వైసీపీని ఢీ కొట్టాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడే కావాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను చూసే 2 సార్లు విజయవాడ ప్రజలు గెలిపించారు, విజయవాడ ప్రాంత ప్రజలు గెలిపించారని కూడా చాలాసార్లు కేసీఆర్ నాని చెప్పాడు. నిజమే, పాపం ఆయన చాలా చేశారు, ఏమీ ఆశించలేదు. ఎందుకంటే నేను ప్రజారాజ్యంలో నుంచి ఉన్నప్పటి నుంచి ఆయన గుర్తిస్తూనే ఉన్నాను. నా ఓటు కూడా ఆయనకే వేశారు. కానీ ఇవాళ ఉన్న ఎలక్షన్లో సింబల్ లేకుండా ఏ వ్యక్తి కూడా గెలవలేడు. ప్రత్యేకంగా సింబలే ఒక విధంగా గెలిపిస్తుందని నా అభిప్రాయం. అంటే పోయినసారి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఎక్కువ స్థానాలు వైసీపీ గెలుచుకున్నా పార్లమెంట్ స్థానం మాత్రం టీడీపీ గెలుచుకుంది. మేబీ ఆయన అభిమానులు ఇంకా ఉన్నారు. బహుశా నాకు తెలిసి అపోజిషన్ పార్టీ అభిమానులు కూడా ఆయన మీద అభిమానంతో వేసి ఉండొచ్చు. నా ఎంక్వైరీలో అదే తేలింది. కానీ ఈ మధ్య ఒక 2 సంఘటనలు జరిగినాయి. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యేని, ఇక్కడికి వచ్చి వసంత కృష్ణప్రసాద్ని, ఇద్దరు కార్యక్రమంలో పాల్గొన్నాడు. అవును, అంటే బహుశా అభిమానంతో అయి ఉండొచ్చు, లేదా కులాభిమానంతో అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకరికొకరు కలిసి అరిగారు. కానీ ఎలక్షన్కి వచ్చేసరికి పార్టీలు వేరైపోతారు, కులాలు వేరైపోతారు, తర్వాత మన పథకాలు వేరైపోతాయి. కానీ ఇంతకుముందు ఏ ఎంపీ కూడా అలా చేయలేదు. కానీ అభివృద్ధికి, అంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసమే నేను చేస్తున్నానని కూడా చెప్పాను. ఆయన మంచితనం అది. ఆయన మంచితనం అంటే ఎమ్మెల్యేలకి పార్టీలకు అతీతంగా ఆయన పని చేసుకుపోతున్నాడు. అది ఆయన మంచితనం. ఆ మంచితనమే గతంలో ఆయన్ని గెలిపించడానికి కారణం. హ్యాట్రిక్ మరి కొట్టే అవకాశం ఉందా? సింబల్ ఉంటే కొడతాడు. సింబల్ ఉండాల్సిందే. ఏదైనా సరే సింబల్ బ్రాండ్ ఉండాలి. ఎందుకంటే మనం షర్ట్ వేసుకుంటే బ్రాండ్, టీడీపీ బ్రాండ్ కానీ వైసీపీ ఏదైనా బ్రాండ్ ఉంటే గ్యారెంటీగా హ్యాట్రిక్ కొడతాడు. కేసీఆర్ నాని హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, గెలవబోతున్నారా? తెలుగుదేశం వస్తుందండి. ఆయన కూడా కాస్త పనులు చేసి పెట్టాడు, కొన్ని విషయాల్లో రాజీ పడ్డాడు. ఏం రాజీ పడ్డారు? ఏదన్నా కానీ పార్టీ ఎమ్మెల్యేలతో అనుకూలంగా కానీ మరి ఎలా కంట్రవర్సీ వస్తుందో అర్థం కావట్లేదు. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తా అన్నాడు. అభివృద్ధి కోసం ఆయన పార్లమెంట్గా ఆయన న్యాయం చేశాడు, ఆయన పదవిగా న్యాయం చేశాడు. నీకు టాటా వాళ్ళు తెచ్చుకున్న ట్రస్ట్ తెచ్చాడు, ఫ్లైఓవర్ దిగొచ్చాడు, వెల్ అండ్ గుడ్.
మా వ్యక్తిగతంగా మాత్రం ఆయనకి మేము కరెక్టేనా? బాగా అభివృద్ధి చేశారంటున్నారు. మరి తెలుగుదేశం ఈసారి సీటు ఇవ్వదని ఒక మాట అయితే వినపడుతుంది ఏంటి? ఇస్తుందండి. ఇంకో మంచివాడిని ఎందుకు పోగొట్టుకుంటారు సార్? చిన్న చిన్న విషయాలు కొన్ని వస్తూ కానీ ఉంటాయి. వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు రంగంలోకి. చంద్రబాబు నాయుడు అనే దృష్టిలో వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేలకి వాళ్ళకి అవినీతి సంబంధాలు సక్రమంగా లేకపోతే చెప్పలేం, కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో మాత్రం కేసీఆర్ నాయుడికి మార్కులు ఉన్నాయి. ఉన్నాయి. దాంట్లో మధ్య మధ్యలో ఎందుకు ఈ గలాట జరుగుతుంటది? జరుగుతూ ఉంటుందండి. ఏమంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి కూడా ఎందుకైనా ఈయన శోభం వాళ్ళకి కలవపోవడం, వాళ్ళ శోభం ఇగోలండి. ఒకడొకడు ఇగోలు, ఆధిక్యత. మరి బందర్ ఎంపీ కూడా అదే ప్రాబ్లం. పేరునాని ఒకళ్ళు చెప్పాలంటే పేరునాని ఒకే పార్టీగా పేరునాని బాలశౌరిను ఎందుకు వస్తున్నాయండి? ఏం చెప్తూ ఇగో అంటే వాళ్ళు చేస్తున్నారని ఏళ్ళు చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే పరోక్షంగా ఎంపీది ఉంటుంది, ప్రత్యక్షంగా ఎమ్మెల్యేది ఉంటుంది. ఆ రెండు ఒకసారి సిట్ అవ్వు. కానీ వరుసగా 2 సార్లు గెలిచాడు. ఈసారి ఏ పార్టీ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ అంటే జనాలు అలవాటు పడలేదు సార్. మన అంత బ్రెయిన్ బాటప్ లైన్లో పెరగల. ఇండిపెండెంట్ తక్కువ అండి. ఎందుకు మళ్ళీ ఆయన లేనిపోయింది? ఆయనకు ఉన్న గౌరవానికి పోగొట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు దాకా ఒక ఇదిగా ఉన్నాడు ఆయన కేసీఆర్ నాని అని వాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో వైసీపీకి ప్రభుత్వానికి కొంచెం చేరువు దగ్గరికి వెళ్తున్నాడు అనేది ఒక మాట అయితే వినపడుతుంది. ఏమంటే ఇప్పుడు ఈ పత్రికలు కూడా ఒక రకంగా లేవు సార్. ఎవరికి అనుకూలంగా రాసుకుంటున్నారు. డివైడ్ అయిపోయి పార్టీగా పరంగా పత్రికలు దాని మీద ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నారు. నేను అనుకోవడం కేసీఆర్ నాన్ని చంద్రబాబు నాయుడు పోగొట్టుకోవడం అనుకుంటున్నాను. డెఫినెట్గా కొడతారండి. ఎందుకంటే మాకైతే ఆయన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన 1 టౌన్లో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అక్కడ బాగా పని చేసుకునే వాళ్ళు, ఒడ్డు పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎందుకని వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు? ఈయన ఏదో చేశాడు కాబట్టి ఇష్టపడుతున్నారు. దట్టు కొంతమంది రైతులకు కూడా ఆయన హయాంలో కొన్ని మన కంచకచర్ల వైపు కానీ అటువైపు కానీ ఆయన చేసిన పనులు అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఫ్లైఓవర్ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్, కాబట్టి డెఫినెట్గా కేసీఆర్కి మేము పక్క చిరంజీవి ఫాలోవర్స్ పిఆర్పి అయినా సరే ఆయన టీడీపీలో ఉన్నా ఇందులో ఉన్నా డెఫినెట్గా ఆయనకైతే సపోర్ట్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఉందా అతనికి? అదే అంటున్నానండి, పార్టీలకు అతీతంగా ఉంది. ఇప్పుడు మేము 1 టౌన్ ఆయన పేరు మహేష్ గారు ఉన్నారు, పోతుని మహేష్ గారు, ఆయన ఫాలోవర్స్ మేము. బట్ ఎంపీ క్యాండిడేట్ వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా మేము ఈయనకి సపోర్ట్ చేస్తాం. వైసీపీ ప్రభావంలోనే 2 టైమ్స్ గెలిచాడు అంటే అదే అంటున్నానండి, వైసీపీకి అతీతంగా గెలిచాడంటే ఇలాంటి లీడర్స్ మనకి ఎమ్మెల్యే కేటర్లో అయినా సరే ఎంపీ కేటర్లో కానీ త్రూఅవుట్ ఆంధ్ర వైడ్ కావాలి మనకి. ఈసారి టీడీపీ తరఫున టికెట్ రాదనుకుంటున్నారన్నా? టీడీపీ తరఫున రాకపోతే మాత్రం నష్టపోయింది టీడీపీయే. ఒక ఎంపీ సీట్ పోయినట్టు వాళ్ళకి. డెఫినెట్గా ఆయన ఇండివిజువల్గా ఉన్నా సరే డెఫినెట్గా ఆయన ఓటింగ్ అయితే ఆయన ఓటింగ్ ఎక్కడికి వెళ్తారు. కానీ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో బీజేపీకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. బీజేపీకి వస్తే ఈయన వచ్చి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేస్తే బెటర్. ఏదైనా ఆయన ఎంపీ క్యాండిడేట్ అయితే బెటర్, పార్టీ ఏదైనా సరే. కొన్ని మాటలు అయితే వినపడుతున్నాయి, వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. నాని వైసీపీ తరఫున వెళ్ళారు అంటే డెఫినెట్గా ఆయన 50% ఎక్కడైనా లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత కాదు, అది పార్టీ మీద వ్యతిరేకత. పార్టీ మీద వ్యతిరేకత అంతే. బట్ ఆయన అయితే మాత్రం మేము కూడా ఫుల్ హ్యాపీ. ఆయన తెలుగుదేశం తరఫున చేశాడు కాబట్టి తెలుగుదేశం తరఫున గెలవాలి, లేకపోతే గెలవడు. వైసీపీ వెళ్తారనుకుంటున్నారు, ఊహాగానాలు వినపడుతుంది. వైసీపీకి వెళ్తే గెలవడు. మరి టీడీపీకి వాళ్ళ తమ్ముడికి ఇచ్చే అవకాశం ఉందా అంటున్నారు కానీ తెలియదు. పోయినసారి 2 సార్లు వరుసగా గెలిచాడు, మరోసారి గెలవడానికి ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా అంటున్నాడు. ఏ పార్టీ ఇవ్వకపోయినా గెలవడు. ఇండిపెండెంట్ చేస్తే గెలవడు. ఏ పార్టీ సాధించవచ్చు పార్లమెంట్ తెలుగుదేశం తరపుతేనే గెలుస్తాడు. తెలుగుదేశం. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ నాని కాకుండా వేరే వాళ్ళు పోటీ చేసిన తెలుగుదేశం గెలుచుదా? తెలుగుదేశం గెలుస్తుంది. తెలుగుదేశం గెలిచింది అంటే కేసీఆర్ నానితో సంబంధం లేకుండా ఈసారి విజయం మాత్రం తెలుగుదేశం. హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కొడితే ఏ పార్టీ తరఫున గెలవబోతున్నారు? కేసీఆర్ నాని గారు అంటే ఆయన చేశారు కానీ ప్రజలకు ఏం చేయలేదని నా ఉద్దేశం సార్. ఎంపీకి 2 సార్లు గెలిచాడన్నా. 2 సార్లు గెలిచారు కదా, 3వసారి వస్తారో రారో. ఎందుకంటే జనాల అభిప్రాయం కూడా మారుతూ ఉంటుంది కదా. పార్టీ మారుతారనే ఒక మాట ఏదో పడుతుంది. పార్టీ మారటం అంటే పార్టీ మారితే అంత యూజ్ ఉండదన్న. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో చేశారు కాబట్టి. అంటే ఆయన వాల్యుబుల్ ఏంటంటే ఎంపీగా చేశారు కాబట్టి వాళ్ళు జగన్ గారు వేకెన్సీ తీసుకోవచ్చు. కాకపోతే అంత ప్రాబల్యం ఉండదు అనుకుంటున్నాను నేను, నా అభిప్రాయం, అది నా ఒపీనియన్. ఈసారి గెలిచే అవకాశాలు వచ్చాడు ఛాన్స్ ఉందా? వైసీపీ ఆల్రెడీ చేశారు కదా,
లీడింగ్లో ఉన్నారు కదా, వైసీపీలో ఉన్నా గెలవచ్చు, ఆయన అవకాశం ఉంది. వైసీపీకి వస్తే గెలుస్తాడు మరి. అది మనం చెప్పలేం కదా అన్న. అప్పుడు టీడీపీలో ఉన్నాడు. పోయినసారి జగన్ అంత 151 సీట్లలో కూడా వరుస గెలిచాడు. మరి గెలిచారుగా, మరి అలాగా కూడా ఆ బేస్లో కూడా గెలవచ్చుగా. ఈసారి ఏ పార్టీ టికెట్ ఇవ్వని ఇండిపెండెంట్ పోటీ చేస్తా అంటున్నాడు. ఇండిపెండెంట్ కంటే అవకాశం ఉండదన్న, ఉండకపోవచ్చు. ఇండిపెండెంట్గా అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ వైడ్గా అంటే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ కంటే అంత ఉండకూడదని ప్రాబ్లం ఉండదు. అంటే ఏ పార్టీ గెలవచ్చు ఈసారి పార్లమెంట్? జగన్ గారు వస్తారన్న, జగన్ గారు వస్తారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో జనాలకి ఏం చేశారన్న, ఇప్పుడు అవసరాలకి ఏమైనా ఆదుకున్నారా? పాప ఆడవాళ్ళకి ఎంతమంది డబ్బులు ఇస్తున్నారు జగన్ గారు, మీరు ఆలోచించండి. ఒక మీడియా పరంగా కూడా మీకు అర్థం అవుతుంది కదా మీకు కూడా. కానీ గట్టిగా మేనిఫెస్టో బాగా ఇచ్చాడు కన్నా తెలుగుదేశం. ఇచ్చినా ఎవరో ఏం చేశారన్న అంతకుముందు లాస్ట్ టైం ఇల్లు కట్టించుకుందాం డబ్బులు కట్టించుకున్నారు. పాపం వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? మామూలుగా అనుకుందాం, ఇల్లు ఇచ్చారా? ఈసారి వస్తే గట్టిగా చేస్తానన్నాడు. పేదలను కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. ధనవంతులు చేస్తా. అవన్నీ ఉట్టి మాటలు చంద్రబాబు, అవన్నీ ఉట్టి మాటలు. అయ్యేది లేదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తారంటే జనాలు ఎలా నమ్ముతారు? వస్తే నమ్మండి, నేను చేసి పెడతాను. అసలు గెలవరానా, ముందు గెలిచే అవకాశం లేదు. ఆ టైంలో ఎవరు ఉన్నారు ఏంటనేది మనం ఆలోచిస్తాం. మనిషిని బట్టి సానుకూలంగా ఓటు వేయాలని నా ప్లానింగ్. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వేయడానికి లేదు. ఇలాంటి పాత రోజుల్లో ఎక్కడో వాళ్ళు వచ్చి ఎంపీని గెలిపించారు. అలా కాకుండా సానుకూలకి ఓటు వేయాలని నా ప్లానింగ్ అంతే. సానుకుడేగా మరి ఎవరు వేసిండని ఎంపీయా? ఆయనకి వేస్తాం. అందుకే ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది కదా జనానికి. అది పోయినసారి వైసీపీ అన్ని గెలుచుకున్నా కానీ ఈయన మాత్రం గెలిచాడు. అది ఆయనేమో కొంచెం చెప్పిన మాట వినటం కానీ అన్ని చేయటం కానీ కొన్ని ఎంపీ అయినా కొంచెం కొన్ని పేర్లు చెప్పకూడదు. అభివృద్ధి కూడా బాగా చేస్తాడు. అభివృద్ధి అంటే మనకి చేసాడు వారు బ్రిడ్జి అబ్బిలేవారు, దాని ఆయన వల్లనే వచ్చింది అది అని అప్పుడు అందరూ అనుకున్నారు. అది దానివల్ల ఆయన ఏం చెప్పినా చేస్తాడని ఒక ధీమా వచ్చింది జనానికి. అది ఈసారి కూడా ఆయన పార్టీ మారుతాడనే ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తే బాగుంటుంది? పార్టీ ఇంకా తెలుగుదేశమేనండి. ఇప్పుడు మనకి ఆంధ్రాలో తెలుగుదేశం తప్ప ఏ పార్టీ ఏం చేయలేదు. ఎందుకంటే కనదురు వారిది కట్టిన తెలుగుదేశం. మనకి అప్పుడు లేకపోతే ఇది ఉండేదా? ఏది మనకి ఆ బ్రిడ్జి పడిపోయేది పార్టీకి తెలుసా? ప్రకాశం బ్యారేజ్ పడిపోయేది. ఈ రోజున ఈ కనదురు వారిది కట్టి జనం అందరూ వెళ్తున్నారు. మళ్ళీ బస్పీ కాంప్లెక్స్ తెలుగుదేశం కట్టింది. ఎప్పుడైనా స్టాండర్డ్గా మనకి సెంట్రల్లో ఎప్పుడు ఉత్తరాది వాళ్ళు మనం లైక్ చేయరు దక్షిణాది వాళ్ళని, కానీ మనం ఉత్తరాది వాళ్ళకి వాళ్ళకి యూనిట్ ఉంది, మనకు యూనిట్ ఉంటుంది. అదే తేడా. ఏ గెలిచిన ఎవడు ఏం చేయడు, చేసిన ఎవడు నమ్ముడు. ఏది మాట చెప్పి ఆ రోజు రూపాయి ఇస్తే ఆడికే ఓటేస్తారు. కొట్టబోతున్నారు, కొడతారు. ఎందుకు కొట్టరు? కానీ వాళ్ళ తమ్ముడు చిన్నికి ఇస్తానన్నాడు తెలుగుదేశం తరపున. అలాగిస్తే మళ్ళీ పోటీ వేరే అవుద్ది. అప్పుడు చెప్పలేం, కష్టం కదా. అంతే. ఇప్పుడు మనిషిని బట్టి ఉంటుంది కదా ఓటింగ్ కూడా. పార్టీది ఏముంది, వాళ్ళు ఉంటుంది. వ్యక్తులు సంస్థకి ఎప్పుడో వచ్చిపోతుంటారు. పార్టీ మటు స్థిరంగా ఉంటుంది. అది ప్రజల్లో మార్పు రావాలి కాదు మనం చెప్పింది. నాకైతే వాళ్ళు పార్టీ కరెక్ట్గా ఉంటే గెలవచ్చు. టీడీపీ నుంచి 2 సార్లు గెలిచారండి. వాళ్ళ గొడవలు అవుతున్నాయంట. అదే ఉన్న తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు మరి ఎవరు ఎంపీ ఎవరు వస్తారో తెలియదు. వస్తే రావచ్చు. పార్టీ మారడానికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మారితే అది ఏమని చెప్పలేము. జనాల కూడా తెలుగుదేశం మీద ఉంది. దాన్ని బట్టి మరి పార్టీ మారితే 2 సార్లు గెలిచారు కాబట్టి ఇక జనాలు కూడా గెలిపిస్తారు. మరి తెలుగుదేశంలో గెలుపుతారు. ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వదు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తా అంటున్నాడు. ఇప్పుడున్న రాజకీయాలు బట్టి ఎవరు గెలుస్తారో పూర్తిగా చెప్పలేమండి. ఉన్నవాళ్ళు చెప్తున్నారు కదా. ఎందుకంటే అటు ఆయన గెలుస్తాడు నమ్మకం, ఇది ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా చెప్పలేము. సరే మనిషి కాదు, ఏ పార్టీ గెలుస్తుంది? అదే చెప్తున్నాను నేను చెప్పేది అదే. ఏ పార్టీ పూర్తి గెలిచిందని నమ్మకం చెప్పలేకపోతున్నాను. పోయినసారి పార్లమెంట్ లో మొత్తం ఎమ్మెల్యేలన్నా ఓడిపోయినా కానీ టీడీపీ ఒకటి గెలిచింది పార్లమెంట్. గుంటూరు ఎంపీ గెలిచింది, ఇక్కడ గెలిచింది. 2 గెలిచారు. ఈసారి కూడా గెలవచ్చు ఆయనకి ఇస్తే, టీడీపీ గెలిస్తే. ఒకవేళ వైసీపీ గెలవడం కష్టం. నాకు నమ్మకం చెప్పలేదు. ఈసారి కేసీఆర్ నాని పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతున్నారా 3వ సారి? గెలుస్తాడా? ఎందుకని? ఎట్లా? ఆయన ఫస్ట్ నుంచి మంచి చేస్తున్నాడు ప్రజలకే. ఆయన దాన్ని బట్టి గెలుతాడని. పోయినసారి అన్ని సీట్లు వైసీపీ గెలుచుకున్నా ఆయన ఒకటే గెలిచాడు. అవునండి, తెలుగుదేశం. అవునండి. ఈసారి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుంటుంది? ఈసారి వైసీపీ తరఫున పోటీ చేస్తే బాగుంటుంది.
అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. పార్టీ మారుతాడు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఆయన ఊహా జ్ఞానాలు బట్టి అనుకుంటున్నాను. ఓకే, వైసీపీ తరఫున గెలుస్తాడు మరి? కంపల్సరీ గెలుతాడండి. గెలుతాడండి. బంపర్గా గెలుతాడండి. ఇప్పుడు మరి వాళ్ళ బ్రదర్ చిన్ని ఉన్నాడు, తెలుసా చిన్ని? తెలుసండి. అతను టీడీపీ అంటున్నారు, ఎలా ఉంటుంది? ఏదైనా వైసీపీలోకి వచ్చారు అంటే గెలిచినట్టేనండి. ఎందుకని? అవునండి. వైసీపీ బాగుంది కదా? లేదండి, ఆయనకి మెచ్చి ఆయన చేసే పనులు ఆయన మనసులో మెచ్చుకున్నాడండి. అందుకే దీంట్లోకి వస్తే ఇది ఉన్నట్టు ఈసారి మూడోసారి గెలవబోతున్నా, గెలిచినాడండి. వైసీపీ పక్కాగా వైసీపీ తరఫున గెలిచినట్టు. వైసీపీ తరఫున అయితే గెలుతాడు. టీడీపీ తరఫున అయితే లేదండి. ఇది అబ్బా లేదా? లేదు. ఈసారి విజయం సాధించబోతున్నారా? మూడోసారి గెలవబోతున్నారు? ఈసారి విజయం సాధించాలి. కేసీఆర్ నానికి వ్యక్తిగతంగా ఉందా బాబాయ్? వ్యక్తిగతం ఉంటుంది మరి, పార్టీ అన్నాక వ్యక్తిగతంగా ఉంటాయి. పార్టీలకు అతీతంగా ఉందా? కంపల్సరీ ఉంటాయి వ్యక్తిగతం. మరి ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా అంటున్నాడు, గెలుస్తాడా? గెలవచ్చు, గెలే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీకి వచ్చాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దేనికి గెలుస్తారు. ఏ పార్టీకి వెళ్ళినా కేసీఆర్ గెలుస్తాడు కంపల్సరీ. ఏంటి విజయవాడ పార్లమెంట్ ప్రజలంతా కేసీఆర్ నానికి వెళ్ళి ఉన్నారు? కొద్దిగా మంచి వ్యక్తి ఇబ్బంది లేదు. ఎట్లా మంచి వ్యక్తి అనుకుంటారు? మీకు పనులు చేశారా? అదేం లేదు, మామూలు అభివృద్ధి మొత్తం ఓవరాల్ గా అభివృద్ధి చూస్తున్నారు. ఈసారి మళ్ళీ పార్లమెంట్ లో పంపిస్తారు మీరంతా? ఈసారి ఎంపీగా కేసీఆర్ నాని గెలవబోతున్నారా? దానికి ఇప్పుడు చిన్ని గారు ఇది చేస్తున్నారు కదా సార్. చిన్ని గారికి ఇస్తారనుకుంటున్నారా? ఇక్కడ అన్నదమ్ములే కదా సార్. దానికి ఎవరికి ఇస్తే గెలుతారు వీళ్ళిద్దరిలో? ఈసారి గెలిపే కావాలి ఏదైనా సరే. వీళ్ళిద్దరు ఎవరైతే గెలుస్తారు అంటే కొద్దిగా కేసీఆర్ నాని గారు అంటే అందరికి నోటెడ్ కదా సార్. చిన్ని గారు అంటే కొత్తగా చిన్ని కూడా బాగానే తిరుగుతున్నాడు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్. మధ్యకాలంలో చేసిన ఎలాగ సార్ పర్మనెంట్ ఏదైనా అదే మొదటి నుంచి 2 సార్లు మొదటి నుంచి ఉన్న వ్యక్తి వేరుగా సార్, కొత్త ఇదిగా వేరుగా సార్. దీనికి దాని తేడా ఉంది కదా సార్. అదే సార్. ఈసారి చిన్నికి ఇస్తే మరి ఏం పరిస్థితి ఏంటి? మరి కేసీఆర్ మరి చంద్రబాబు నాయుడు గారు సామాన్యంగా కేసీఆర్ నాని గారిని వదులుకోరని. మరి ఎందుకు ఈ మాట వచ్చింది ఈసారి కేసీఆర్ నానికి టీడీపీ టికెట్ లేదని? ఎప్పటి నుంచి అనుకున్నారు? గత 2 సంవత్సరాలుగా. అవునులే సార్, అది వాస్తవం జరిగింది. మరి ఏమో సార్ అదృష్టం. దాని లాస్ట్గా ఏం జరిగిందో ఏమో రాజకీయం సార్. ఇది క్రికెట్ లాగా ఇదిగా ఈ మధ్యకాలంలో వైసీపీకి దగ్గర అవుతున్నారు కేసీఆర్ నాని కూడా అంటున్నారు. ఏమో సార్, మరి అది విషయం మనకు తెలియదు సార్. తెలియదు, దాని గురించి మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా మాత్రం గెలిచే అవకాశం ఉందా? వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే కష్టమే కదా సార్. కష్టం. ఇండిపెండెంట్ చాలా కష్టమే. ఏదైనా టీడీపీ కానీ వైసీపీ కానీ ఏదైనా పార్టీ బలం ఉండాలి సార్. ఒకవేళ కేసీఆర్ నాని పార్టీ మరి వైసీపీకి వెళ్ళండి అనుకో, గెలుస్తాడా? చెప్పలేము సార్. కేసీఆర్ నాని వరుసగా 2 సార్లు గెలిచాడన్న. అంటే పార్టీ ఇక్కడ వైసీపీ ప్రభావం ఉన్నా కానీ కేసీఆర్ నాని గెలిచాడు, ఎందుకంటారు? ఎందుకంటే క్యాస్ట్ ఇదిగా సార్. ప్రజలకు చేరువయ్యాడు ఆయన సార్. చేరువేగా సార్. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఉండొచ్చు సార్. ఏదో పార్టీ తరఫున ఉండాలి. పార్టీ అయితేనే సార్. ఇండిపెండెంట్ చాలా కష్టం సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.